మిథున రాశి వారం మీ రాశి ఫలాలు మే 6 నుండి మే 12వ తేదీ వరకు మీ రాశిచక్రం యొక్క ఆరోగ్య కోణం నుండి ఈ వారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితిలో ఈ సానుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ దగ్గరి వారితో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి. ఈ వారం ఏదైనా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లడం మీ ఆర్థిక పరిస్థితిని పాడు చేస్తుంది. ఎందుకంటే వారు మీ నుండి కొంత ఆర్థిక సహాయం ఆశించే అవకాశం ఉంది. ఈ రాశిచక్రం ఉన్నవారు ఈ వారం కుటుంబ జీవితంలో చాలా మంచి ఫలితాలను ఆశిస్తారు. ఎందుకంటే కుటుంబంలో కొత్త లేదా యువ అతిథి వచ్చే అవకాశం ఉంది. ఇది కుటుంబ వాతావరణంలో శ్రేయస్సును తెస్తుంది. ఈ సమయంలో సోదరభావం మరియు పరస్పర ప్రేమ కూడా ఇంటి ప్రజలలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ మనస్సు ఈ వారంలో మీ ప్రేమికుడితో కొంత మంచి సమయాన్ని గడపవచ్చు, కానీ మీ ప్రియమైన వారి యొక్క ఏదైనా విపరీతమైన డిమాండ్ మీ మలుపులన్నింటినీ పాడు చేస్తుంది. కాబట్టి అలాంటి విరుద్ధమైన పరిస్థితి మళ్లీ జరగకూడదనుకుంటే ప్రేమికుడికి వివరించడం మంచిది మరియు వారి పనికిరాని కోరికలకు లొంగకూడదు. ఈ వారం మీ ఉన్నతాధికారితో నేరుగా సంభాషించడానికి మీకు అవకాశం ఉంటుంది మరియు మీ అన్ని ప్రశ్నలు మరియు సమాధానాలను కనుగొనండి. దీని ద్వారా మీ యజమాని మీతో ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు. దీని వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలిసిన వెంటనే మీ మనసుకు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో వారితో మాట్లాడుతున్నప్పుడు మీ పదాలను చాలా ఆలోచనాత్మకంగా వాడండి. ఈ వారం యొక్క సమయం మీ రాశిచక్రం యొక్క స్థానికులకు విద్యకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలను తెస్తుంది. ఇది ఉన్నప్పటికీ మీరు మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్కు పరిమితం చేస్తారు. తద్వారా కొన్ని చిన్న సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నప్పుడు మీరు భారీ పనిని చూడటం ప్రారంభిస్తారు. అందువల్ల వీలైనంత త్వరగా మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుండి తొలగించేటప్పుడు మీ విద్య వైపు మీ దృష్టిని ఉంచడానికి ప్రయత్నించడం మంచిది. చంద్ర రాశికి సంబంధించి 10వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ వారం సరైనది. పరిహారం: రోజూ విష్ణు సహస్రనామం జపించండి.